హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు క్యూట్ అక్క ఏంజల్ చెల్లి ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాము. ఐ హోప్ మీరు చాలా బాగున్నారని అనుకుంటున్నాము. నాకైతే 1 మంత్ నుంచి ఫుల్ కోల్డ్ అండ్ కాఫ్ గైస్. సో అందుకే వీడియోస్ అయితే రావట్లేదు. ప్లీజ్ ఏం అనుకోకండి. ఇప్పుడైతే ఒక వీడియో పోస్ట్ చేస్తున్నాను. ఈ వీడియో ఏమంటే మనము టెంపుల్కి వెళ్తున్నాం అనమాట, దాని వీడియో. సో చాలా బాగుంటుంది. ప్లీజ్ వీడియో మొత్తం చూడండి. అందులో కంటెంట్ అయితే చాలా చాలా బాగుంటుంది. లాస్ట్లో అయితే మీరు కొన్ని మిరాకల్స్ కూడా చూడొచ్చు, అంత బాగుంటుంది. సో ఎవరు వీడియోని ఇగ్నోర్ చేయకండి. అలాగే మేము వస్తూ ఉన్నాం కదా, దారిలో అయితే ఆకలి వేసింది అనమాట. బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు మేము. సో అందుకే మాగడి రూట్లో ఉండే ఒక హోటల్కి వెళ్ళామన్నమాట. అక్కడికి వెళ్ళి మసాలా దోశ తిని అగైన్ గుడికి వెళ్తున్నాము. ఇక్కడైతే రోడ్లు ఏం బాగాలేవు గైస్, కాకపోతే రోడ్లన్నీ రెడీ చేస్తున్నారు. టెంపుల్కి వెళ్ళడం అయితే తప్పదు కదా, మనం దేవుడి దగ్గరికి వెళ్ళాలంటే చాలా ఇష్టంతో వెళ్తాం కదా. సో మనమైతే దగ్గరికి వచ్చామన్నమాట. ఇప్పుడు వచ్చే వ్యూ అయితే మనకి టెంపుల్ దగ్గరలో ఉన్న వ్యూ చాలా బాగుంది చూడండి. గ్రీనరీ, సమ్మర్లో ఇలాంటి చెట్ల కింద ఉంటే అలా బతికేయచ్చు కదా, చాలా బాగుంటుంది. అండ్ టెంపుల్ అయితే చాలా పాజిటివ్ ఎన్వైరన్మెంట్. ఎవరికైనా ఇక్కడికి వెళ్ళాలని ఆశ ఉంటే తప్పకుండా నాకు కమెంట్ బాక్స్లో తెలియజేయండి. నేనైతే మీకు కమెంట్ చేస్తాను అనమాట అడ్రస్. ఆల్మోస్ట్ మనం టెంపుల్కి దగ్గరలోనే ఉన్నాము. అండ్ ఇక్కడైతే మనకి టెంపుల్లోనే భోజనం పెడతారు. మనము ఎప్పుడు ఏ టైంకి వెళ్ళినా కూడా భోజనం అయితే రెడీగా ఉంటుంది. ఇదైతే టెంపుల్కి వెళ్ళడానికి మెయిన్ రోడ్ అనమాట. ఇక్కడ లెఫ్ట్ తీసుకోవాలి. లెఫ్ట్ తీసుకుంటే మనకి ఒక పెద్ద ఆర్చ్ కనిపిస్తుంది. ఆర్చ్ లోపలికి వెళితే ఎవరైనా చెప్తారనమాట టెంపుల్ పేరు అడిగితే. మనము చాలా చాలా పాజిటివ్ ఎన్వైరన్మెంట్ గైస్. మీరైతే ఇన్నిసార్లు చెప్తుంది పెయిడ్ ఏమో అనుకోకండి. ఇదైతే రియల్గా నా మనస్ఫూర్తిగా నేను చెప్తున్నాను అనమాట. చాలా బాగుంటుంది టెంపుల్ అయితే. మీరు చూసి ఎంజాయ్ చేయండి ఈ వీడియోని. అయితే కొంచెం కొంచెం రా క్లిప్పింగ్స్ కూడా నేను యాడ్ చేస్తూ ఉంటాను, అవి కూడా చూడండి. టెంపుల్ గోపురం కూడా చూడండి. ఇప్పుడు ఆల్మోస్ట్ దగ్గరలో వచ్చేసాము, చాలా బాగుంటుంది. అండ్ పశువులు అయితే ఎన్ని ఉంటాయో తెలుసా అండి, లోపల చాలా పశువులు ఉంటాయి. అవి కూడా నేను క్లిప్పింగ్స్ అయితే యాడ్ చేశాను చూడండి. మేమైతే టెంపుల్ దగ్గరికి వచ్చేసాము. నేను వెళ్తూ ఉన్నాను చూడండి లోపలికైతే. టెంపుల్ వ్యూ బయట చాలా బాగుంది. సో అందుకే నేను ఒక క్లిప్పింగ్ యాడ్ చేయాలని వీడియో తీయమన్నాను. వీడియో అయితే తీశారు చూడండి. ఎంత బాగా చేశారు కదండి. ఆ పెయింటింగ్ అయితే చూడండి. అండ్ మీరు అనుకోవచ్చు ఎన్ని టెంపుల్స్ ఉంటాయి, దీని గురించే ఎందుకు స్పెషల్గా చెప్తూ ఉంది అనేసి. ఈ టెంపుల్లో మనం కోరిన కోరిక కరెక్ట్ అయిందంటే తప్పకుండా నెరవేరుస్తుంది అనమాట ఈ అమ్మవారు. చాలా బాగుంటుంది ఈ టెంపుల్ చూడండి. ఇక్కడ పశువులకి అంత ఇంపార్టెన్స్ ఇస్తారు గైస్, అది ఎక్స్పెషల్లీ హైలైట్ అనమాట. లోపల చూడండి ఎంత బాగుంటుంది. అలాగే లోపలికి కూడా వెళ్దాం రండి. ఇదే అండి శ్రీ విద్యా చౌడేశ్వరి మహాసంస్థాన మఠ అన్నమాట. ఇది వచ్చేసి మనకి కునిగల్ దగ్గర వస్తుంది. చాలా బాగుంటుంది టెంపుల్ అయితే చూడండి. మీరు కూడా నాతో పాటు దర్శనం చేసుకోండి. నాకైతే కోల్డ్ కాఫ్ తగ్గలేదు గైస్. చూడండి వాయిస్ అయితే అలాగే ఉంది. ఇక్కడ చూడండి పశువు ఇదన్నమాట, చిన్న వయసులోనే చనిపోయింది. దానికి కూడా గోపురం కట్టారు చూడండి, ఎంత బాగా చేశారు. అండ్ ఇక్కడైతే ముక్కుంటారు కదండి, ఒడి బియ్యం అది తెస్తారు కదా, వాళ్ళకి స్పెషల్గా వాళ్ళు తెచ్చిన వాటిలో నుంచి తీసుకొని కొంచెం దేవుడివి మిక్స్ చేసి ఇస్తారనమాట. సో చూడండి ఈ టెంపుల్ వ్యూ అయితే ఇలా ఉంటుంది. మీరు అలాగే చూస్తూ ఎంజాయ్ చేయండి. ఇక్కడ మెయిన్ స్పెషాలిటీ ఏంటంటే దేవుణ్ణి ముట్టడానికి వదులుతారనమాట, వేరే టెంపుల్స్లో వదలరు కదా. అండ్ ఇక్కడ ఒక అవ్వ అయితే చూడండి అమ్మవారిని చూసి ఎలా అద్భుతంగా పాట పాడుతుందో, బట్ నాయిస్ ఎక్కువగా ఉంది. రండి గైస్, ఇప్పుడు అలాగే మనము గర్భగుడి దగ్గరికి వెళ్దాము. అక్కడ కూడా దర్శనం చేసుకొని వద్దాము. మాతో పాటు మీరు కూడా దర్శనం చేసుకోండి. అండ్ అలాగే మీ అందరూ కూడా ఆయుష్ ఆరోగ్యంతో చాలా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా దేవుడి దగ్గర కోరుకుంటున్నాను. కార్వింగ్ అయితే చూడండి ఎలా ఎంత అద్భుతంగా చేశారంటే అంత బాగుంది చూడండి. డిజైనింగ్, కలర్ పెయింటింగ్ కానివ్వండి చాలా బాగుంది.
చూడండి గర్భగుడి అయితే దర్శనం చేసుకోండి. పశువులు కూడా చూడండి చాలా బాగున్నాయి చూడడానికి. ఫొటోస్ టెంపుల్స్లో చాలా వరకు తీయనీరు కదండి, ఇక్కడైతే ఫొటోస్ అలో ఉందండి, మీరు ఫొటోస్ తీసుకోవచ్చు. గైస్ మన వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. నాకైతే హెల్త్ బాగలేదని చెప్పాను కదా, ఇక మీదటైతే వీడియోస్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. బాయ్ బాయ్.